ఓకేనా. ఈరోజు మంచిర్యాల పట్టణానికి మోడ్రన్ ధోబిఘాట్ని పరిశీలించడానికి స్థానిక పట్టణ అధ్యక్షులు పారుపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కోశాధికారి కోశన్న గారు, మందమర్రి పట్టణ అధ్యక్షులు రామచంద్రం గారు, జిల్లా కార్యదర్శి పైరాల రామన్న గారు అందరం కలిసి ఇవాళ ఈ మోడ్రన్ మెకనైజ్డ్ లాంటిని పరిశీలించాం. దాదాపు సంవత్సరంన్నర పూర్తయిపోయింది ఇది మంజూరయ్యి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో మేము అనేక పోరాటాలు చేయడం వల్ల 134 మోడర్నైజ్ మెకనైజ్డ్ లాండ్రీలు ఒక్కొక్క దానికి 2 కోట్లతోటి 200 కోట్ల పైన గత ప్రభుత్వం మంజూరు చేసి జీవో కూడా ఇచ్చి భూమి పూజలు కూడా చేశారు. స్థలాలు కూడా కేటాయింపు జరిగినాయి. చుట్టూ నిర్మాణం జరిగింది. కొన్ని చోట్ల పిల్లర్లు అదేవిధంగా బేస్మెంట్ వరకు కూడా లేచినాయి. వివిధ జిల్లాలో చూస్తే స్లాబ్ల వరకు కూడా పడి ఉన్నాయి. ఇక్కడ మంచిర్యాల పరిశీలిస్తే పిల్లర్ల వరకు వచ్చి ఆగిపోయింది. ఏమంటున్నారంటే కాంట్రాక్టర్స్ ప్రభుత్వం ఆపేయమన్నది, మేము ఆపేస్తున్నాం, దీనికి బడ్జెట్ కేటాయించట్లేదని చెప్తాము. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వారి దగ్గరే ఉంది ఈ మున్సిపల్ శాఖ, ప్రత్యేక మంత్రి లేడు. కాబట్టి ఎంతగా దయచేసి మెకనైజ్ లాంటీలకు నిధులు అనేటువంటిది మీరు కేటాయింపు చేయండి. ఆ పనులు ఆగిపోకుండా వెంటనే పునరుద్ధరణ చేయాలని చెప్పి ఎందుకోసం అంటే మాకు గత ప్రభుత్వంలో జీవో కూడా వచ్చింది. మాకు వృత్తి పని అంతా కూడా రజకూటాలనే చేసుకుంటున్నాయి. దవాఖానాలు కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు కానీ, వాటితో పాటు స్కూల్స్ కానీ, అదేవిధంగా రైల్వే కానీ, దేవాలయాలు కానీ, ఇతర అన్ని రంగాలు పోలీస్ శాఖలో కానీ ఆ బట్టలన్నీ కూడా రజక సొసైటీకి ఇస్తాం, మెకనైజ్ లాంటి కట్టించి మీకు పని కల్పిస్తామన్నారు. మరి ఇలా జీవో అయితే వచ్చింది కానీ ఈ ధోబిఘాట్లు ఆగిపోయినాయి. కాబట్టి వీటి వెంటనే పూర్తి చేసి ఉపాధి కల్పించాలి రజక